హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు వచ్చి ఫిష్ పులుసు. ఈ ఫిష్ నేమ్ వచ్చి కణసలు. ఇవి విశాఖ డిస్ట్రిక్ట్ తుని సైడు ఎక్కువ వాడతారు వీటిని. నేను అక్కడ టేస్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ టైము నేను ఆ ఏరియా పేరు చెప్తున్నాను. చేపలు చిన్నగా ఉంటాయి కానీ చిన్న చేపలు అంటారు. టేస్ట్ వచ్చి అమోఘంగా ఉంటుంది. రండి ఒకసారి టేస్ట్ చేద్దాం, రెసిపీ తెలుసుకుందాం. అన్నట్టు ఈ రెసిపీ నాది కాదండో, ఈ మా చిట్టిది. నాకున్న అతి కొద్ది మంది ఆత్మీయుల్లో తను కూడా ఒకరు. నేను లాస్ట్ 20 years బ్యాక్ ఒకసారి తన దగ్గరే ఇది టేస్ట్ చేశాను. మరలా ఇప్పుడు ఇవేనండి కణిసలు. ఒక చేపని 2 pieces కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని చక్కగా ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి కాస్త ఫ్రై చేసుకున్నాం. మా చిట్టికి చెప్పాను, నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి ఇట్లా అల్యూమినియం పాత్రలు ఉండకూడదు, నాన్ స్టిక్ ప్యాన్స్ ఉండకూడదు అని. ఓన్లీ ఇత్తడి ఐరన్ కడాయిలు, స్టీలు మాత్రమే యూజ్ చేయాలి అని. చూద్దాం. ఆనియన్స్ వేగుతున్నాయి. ఒక పక్కన రైస్ గంజివచ్చుకొని తినాలి. ఈ ఫిష్ పులుసు అనేది రైస్లోకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేగిపోయి చక్కగా టమాటాలు వేసుకున్నాం. వీటిని కూడా ఒక్క 2 minutes మగ్గించుకుందాం. అన్నట్టు మీరు గమనించారా, నేను ఆయిల్లో ఎలాంటి తాలింపు గింజలు వేయలేదు, ఉప్పు పసుపు కూడా వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకొని దీన్ని కూడా ఒక్క 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. నా స్టైల్ అయితే నేను పసుపు తాలింపులోనే వేస్తాను, అన్నిటికీ బాగా పట్టిద్దని. ఇది చిట్టి స్టైల్ అనమాట. తనే చేస్తుంది, నేను జస్ట్ పక్క నుండి వీడియో తీసుకుంటూ జస్ట్ తను చెప్పినట్లుగా తిప్పుతూ ఉన్నాను. కళ్ళుప్పు, కారం. ముఖ్యంగా కారం గురించి చెప్పాలంటే వీళ్ళు పసుపు కారం కొట్టించేటప్పుడే కారంతో కలిపి పసుపును కూడా పట్టించుకుంటారంట. అక్కడ ఆ ఏరియా వాళ్ళంతా అలానే పసుపు సపరేట్గా కూరల్లో వేయరు, కారంతో పాటు. ఇప్పుడు చూడండి, కాస్త కలర్ఫుల్గా ఉంది. బాగా వేగినాక ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుందాం. ఫిష్ ముక్కలు అన్నీ వేసుకున్నాక చక్కగా దానికి ముక్కలు ఆ పేస్ట్ అంతా పట్టేటట్లు జాగ్రత్తగా గెంటతో కదుపుకోవాలి. ఫిష్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వీక్లీ 2 తింటే చాలా చాలా మంచిది. కనీసం వీక్లీ 1 అయినా కూడా. నాన్ వెజ్ అన్నిట్లో కన్నా ఫిష్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ముక్కలకి పేస్ట్ కూడా బాగా పట్టింది. 2 minutes తర్వాత చక్కగా కొంచెం వాటర్ పోసేసి మగ్గిద్దాం. ఇంకొక 5 minutes అన్నమాట. ఫిష్ చాలా త్వరగా మగ్గిపోయింది. జస్ట్ 5 to 10 minutes చాలు. గెంట పెట్టకుండా చక్కగా ఇట్లా కుదుపుకుందాం. అప్పుడు ముక్క చిదిమిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని చక్కగా దించేసుకుందాం. చూడటానికే భలే నోరు ఊరుతుంది కదా, భలే టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉండబోతుందో. చక్కగా ప్లేట్లో రైస్ వడ్డించేసుకుంటున్నాను. చేపల పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది. వైట్ రైసే కాకుండా రాగి సంకట్లోకి, రాగి ముద్దలోకి కూడా ఫిష్ పులుసు అద్భుతంగా ఉంటుంది. సో ఫిష్ చూడండి ఎంత బాగుందో. ముళ్ళు కూడా బయటకు వచ్చినాయి. బాగా చక్కగా కుక్ అయిపోయింది. ఈ చేపల్లో చిన్న చేపలు కదా, ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా తినాలి. తినేటప్పుడు జాగ్రత్త. వేడి అన్నంలో అట్లా గ్రేవీ కలుపుకొని చూస్తుంటేనే ఎంత కమ్మగా ఉందో. చిన్న చేపలే కానీ కండ బాగుంటుందండి. టేస్ట్ చేద్దాం. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే మళ్ళీ మీరే తింటారు.
నాకైతే చాలా ఇష్టం ఫిష్. సో ఎంత ఫాస్ట్గా తిన్నానో, ఎన్ని ముళ్ళు తీసి పక్కన పెట్టానో చూడండి. చేప చిన్నదైనా చక్కగా కండ ఎక్కువ ఉంటుంది. ఇక రుచి అయితే అమోఘం చెప్పనక్కర్లేదు. సో మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఎక్కువ పెడతా ఉంది. ఫిష్ ఆరోగ్యానికి చాలా 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 మంచిది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసారు కదా.